గీత కార్మికులు కాబట్టి ఈ కళ్ళు గీసుకొని బ్రతికే అన్వయితీ ఆ పద్ధతి మా కొలవృత్తి సార్. ఇది పూర్తిగా ఎస్ఈజెడ్ ఏపీఎస్ వారి భూములు తీసుకుని చెట్టు కూడా నరికివేయడం జరిగింది. దాని ఫలంగా 100% మేము వృత్తిని కోల్పోయాము. దానికి గాను ప్రభుత్వం వారు 25,000 రూపాయల ప్యాకేజీని ప్రకటించారు సార్. 25,000 రూపాయలు ప్రకటిస్తే ఆ 25 రూపాయలు పట్టుకెళ్ళి మా ఫ్యామిలీ ఎలా పోషించుకోవాలి, ఏంటి తర్వాత మనకి ఏ పని చేయాలనే ఉద్దేశంతో మాకు ఎటీ తోలగా అప్పుడు అధికారులతోటి అప్పుడు నాయకులతో మాట్లాడడం జరిగింది సార్. దాన్ని సముఖంగా స్పందించి దీని ప్యాకేజీని జీవో మార్చి పెట్టాలండి, కొంచెం టైం పడుతుంది, మీకు చేస్తామని చెప్పి పెట్టున్నారు. ఆ ప్యాకేజ్ ఇప్పటి వరకు నేటి వరకు మీరు తీసుకోలేదు, వాళ్ళు ఇవ్వలేదు. దయచేసి ఇప్పుడున్న 2023 కాబట్టి 2024 పోయింది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా ఈ విధంగా న్యాయం చేస్తే ఎంతవరకు దాన్ని సబ్జెక్ట్ చేయాలని మీరు మీ పెద్దల దృష్టిలో పెడుతున్నారు సార్. ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో భాగంగా దాన్ని ఒక రకమైన ఒక ఫిగర్ అంటే ఒక ఇంత మేము చెప్తే కోరికగా ఉంటది, డిమాండ్ గా ఉంటుంది సార్. అలా కాకుండా మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ ప్యాకేజీని సరైన పద్ధతిలో ఇస్తారని అందరికి ఇస్తారని మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము వినయంగా కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా ఈ ఎస్ఈజెడ్ లో గీత కార్మికులు గుర్తించే పార్టీ తెలుగుదేశం పార్టీ సార్. అది మన తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆదరణ పథకం కింద మనకు పనిముట్లు ఇచ్చి 10,000 రూపాయలు ఇచ్చి సైకిల్ ఇచ్చారు సార్. చాలా సంతోషం సార్. మేము మన పార్టీకి ఎప్పటికో కట్టుబడి ఉంటాం సార్. ఈ గవర్నమెంట్ లో కనీసం మమ్మల్ని గుర్తించలేదు సార్. కానీ గుర్తించడం కాదు, అసలు మేము ఉన్నామో లేవో కూడా తెలియదు సార్. దయచేసి అదేవిధంగా మత్స్యకారులకి ఏదైతే పని లేని టైంలో ఏదైతే ఉపాధి కోసం నెలకి ఎంత ఇస్తున్నారు సార్, దానికోసం కూడా మాకు కూడా పని లేని టైంలో కేటాయించమని ఎంతకంత చేస్తున్నాం సార్. ధన్యవాదాలు సార్. అన్న టోటల్ గా ఎంతమంది ఉన్నారు కళ్ళు గీత కార్మికులు అన్న? 1000 కుటుంబాలని. ఓకే, కొంచెం ఆ వివరాలు కనుక్కున్న తర్వాత ప్యాకేజ్ గురించి నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కుల పెద్దల్ని, ప్రభుత్వాన్ని, అదేవిధంగా లోకల్ ఎటుగా మన వాళ్ళే ఎమ్మెల్యే అవుతారు కనుక ముగ్గురిని కూర్చోబెట్టి ప్యాకేజ్ ఫైనలైజ్ చేసి వచ్చేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వమే. ఉమ్మడి అభ్యర్థిని మేము ప్రకటిస్తాం. అద్భుతంగా మన వాళ్ళే ఉంటారు, ఇబ్బంది ఏం లేదు. ముగ్గురిని కూర్చోబెట్టి మెరుగైన ప్యాకేజ్ ఫైనలైజ్ చేసి అనౌన్స్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. నంబర్ 1. రెండోది ఆదరణ పథకం గురించి ఒక మంచి మాట చెప్పేస్తాను. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 10% కడితే 90% సబ్సిడీ ద్వారా పనిముట్లు అందజేసేవారు. ఇప్పుడు అది ఎత్తేశారు. మన వృత్తే ఈరోజు ఒక సంక్షోభంలో పడింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగిన తర్వాత చెట్లని నరికేసే పరిస్థితి. సో ఒక ఆలోచన ఏంటంటే ప్రభుత్వం భూమిలోనే ఉపాధి హామీతో అనుసంధానం చేసి మళ్ళీ చెట్లు పెంచాలి. కానీ టైం పడుతుంది. కళ్ళు వచ్చేదానికి మీకు తెలుసు దాదాపు ఒక 10 సంవత్సరాలు పడుతుంది. ఒక పక్కన అది చేయాలి. రెండోది ఉన్న చెట్లు కాపాడుకోవాలి. మూడోది వృత్తిని ప్రోత్సహించి మీలాంటి యువకులకి నీరా కఫేల్ లాంటి ఏర్పాటు చేసి మెరుగైన ఉపాధి కల్పిస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. సో అది టేకప్ చేద్దాం. అదేవిధంగా 2 నెలలు 3 నెలలు కళ్ళు రాదు. ఆ టైంలో కొంచెం డబ్బులు ఇచ్చి ఆదుకుంటే బాగుంటుందని నాకు ఇప్పటికీ పాదయాత్రలు చెప్పారు. దానికి అనుకూలంగా తెలుగుదేశం ప్రభుత్వం ఉంటుంది. మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే ఎప్పుడైతే కళ్ళు రాదో ఆ 2 నెలలు 3 నెలల్లో ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఒక పెన్షన్ రూపం మత్స్యకారులకు ఎట్లా ఇస్తానో అది తప్పనిసరిగా చేయబడతామని సభాముఖంగా శెట్టిబల్జ సోదరులకు నేను హామీ ఇస్తున్నాను. ఇంకో పక్కన బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆనాడే చెప్పారు, మద్యం దుకాణాల్లో కూడా రిజర్వేషన్ ప్రకటించారు. కానీ మీరు నమ్మలేదు. 2019లో అయినా మీరు ఒక్క అవకాశం అని దొంగకి బీరువా తాళాలు ఇచ్చేశారు. మొత్తం దోచుకున్నాడు. మీరంటే చెప్తున్నా, అంటే 150 సీట్లు గెలిచినాడు కదా, ప్రజలు ఇచ్చారు కదా, ఇవ్వకుండా ఆటోమేటిక్ గా గెలవాడు కదా. ప్రజలు ఓటేస్తే గెలుస్తాడు. దొంగోట్లే ఓటేశారు స్వామి, నా మాట ఏంటంటే. ఎందుకంటే ఊరూరు వెళ్తుంటే ప్రజలే చెప్తున్నారు అనవసరంగా మేము ఓటేసాం, నమ్మాము, ఆయన ముద్దులకి ఒక్క అవకాశం నమ్మాము మేమన్నారు. అది పరిస్థితి. సో తప్పనిసరిగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా అమలు చేస్తాం. థ్యాంక్ యూ.